దేశంలో పతనమైన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు అధికారంలోకి తెచ్చారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని పార్టీ కండువా కప్పి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ అభివృద్ధి పదంలో నడిచిందన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చాక రాష్ట్రం ఎడారిగా మారిందన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజలను దోచుకోవడం, ఇబ్బంది పెట్టడమన్నారు. బీఆర్ఎస్ పాలనలో 24 గంటల కరెంట్ ఇస్తే ఇప్పుడు 3 గంటలు మాత్రమే ఇస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. దేశమంతా వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. దేశమంతా తీసి తూ అంటారు కాంగ్రెస్. దాన్ని తెచ్చి మళ్ళీ మన కంపెనీ మీద పెట్టుకున్నాం. ఏమైంది ఇప్పుడు ఆ దరిద్రం తెచ్చుకున్న పాపానికి? ఒక్క పని అయింది ఏదైనా? కాంగ్రెస్ వచ్చినాక ఈ 2.5 ఏళ్లలో గుడ్డ పైస పని చేయలే. ఏమైనా మాట్లాడితే ఇందిరమ్మ రాజ్యం. ఏంటిది ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇల్లు కొట్టుడా? ఏంటిది ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇచ్చిన హామీలను ఎగ్గొట్టుడా? ఏంటిది ఇందిరమ్మ రాజ్యం అంటే? రైతులు సావగొట్టుడా? ఏంటిది ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇవాళ దొంగ కేసులు పెట్టి మా నాయకులను, కార్యకర్తలను వేధించుడా? ఏంటిది ఇందిరమ్మ రాజ్యం అంటే? పరిపాలన చేతగాక రేవంత్ రెడ్డి కొత్తపల్లె అందుకున్నాడు. వెనకటికి ఎవడో ముఖం బాగాలేకపోతే అద్దం బలగొట్టినాడు. ముఖం బాగాలేకపోతే అద్దం బలగొడతారా తల్లి ఎవడన్నా? నీ ఆ ముఖం ఎట్లుంటే గట్లా చూపెడుతుంది అద్దం. నీ ముఖం బాగలేదు, నీ పరిపాలన చేత కాదు. ఏమంటాడు? కేసీఆర్ మొత్తం అప్పులపాలు చేసిపోయిండు, నేనేం చేయాలి? నేను ఒక్కటే అడుగుతున్నా. అవును, కేసీఆర్ అప్పులపాలు చేసిండే అనుకుందాం, నువ్వు చెప్పిన అబద్ధం నిజమే అని ఒక నిమిషం అనుకుందాం. సరే, కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు? 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టి ఎక్కడో ఉండే గోదావరి మన సిరిసిల్ల బీడు భూములకు తీసుకొచ్చింది. కేసీఆర్ అప్పు చేస్తే ఇవాళ నీకు తంగలపల్లి బ్రిడ్జ్ కింద సముద్రం వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చిందా లేదా? ఈర్నపల్లి మండలానికి కూడా నీళ్లు రాబోతున్నాయి. మీ మానేరు, అప్పర్ మానేరు బ్రహ్మాండంగా నర్మాల చెరువు ఇలా కలకల్లాడుతున్నది. కేసీఆర్ అప్పు చేసి కాళేశ్వరం కడితే నీళ్ళు వచ్చినాయి, గోదావరి నీళ్ళు వచ్చినాయి. కేసీఆర్ అప్పు చేసింది కరెక్టే. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసింది కేసీఆర్ అప్పు చేస్తే. రైతులకు అప్పు సప్పు చేసి మీ కాంగ్రెస్ వాళ్ళు కరెంట్ ఇయ్యక సావగొడితే కేసీఆర్ వచ్చినాక 6 నెలల లోపలనే బ్రహ్మాండంగా 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 24 గంటలు ఉచిత కరెంటు రైతులకు ఇచ్చిన నాయకుడు, మొగోడు, మునగాడు కేసీఆర్.